తిని ఇక్కడే సైడ్కు నన్ను రోడ్లోకి పోతే కథమ్మ మీరు. ఏంది స్వామి ఈ పొగ మంచు ఇలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మోదా దగ్గర ఉన్నాము. మోదా నుండి సిద్ధరబెట్ట 55 కిలోమీటర్లు అక్కడికి వెళ్తున్నాము. అక్కడ శివాలయం అయితే ఉందంట కొండపైన, చూసేద్దాం. ఇప్పుడు మన రైడ్ని ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. కుక్కలు మనకు వెల్కమ్ చెప్తున్నాయే. ఇవేమి పొద్దున్న ఇట్లా, అక్కడ కుక్కలు ఇక్కడ పందులు. ఇక్కడ భరత్ అన్న నా కోసం ఎదురు చూస్తా అన్నారు. యాభై 55 కిలోమీటర్లు అంట, 1.5 చేంజ్. ఇదొక బ్యూటిఫుల్ జర్నీ. 6:50 అవుతుంది టైము. హిందూపూర్కి నియర్ రౌండే ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ ఇది. సిద్ధరబెట్టకు కూడా మంచి హిస్టరీ ఉంది. కన్నడ వాళ్ళు వచ్చేసి సిద్ధరబెట్ట అంటారు, అందరూ పిలిచేది కూడా సిద్ధరబెట్టనే. అక్కడ ఇక్కడ వచ్చేసి మన తెలుగు వాళ్ళు వచ్చేసి సిద్ధల కొండ అంటారు. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని ఇప్పుడు మనము చూసేద్దాం. ఈ వీడియోలో అయితే ఇక్కడ నుండి జర్నీ చూస్తాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనకు సిద్ధరబెట్ట కొండ గురించి మనము పూర్తి హిస్టరీని చూసేద్దాం. ఇంకొకటి, వర్షం కూడా బాగా పడింది. గ్రీనరీ అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది గ్రీనరీ. ఎందుకంటే కొండపైన ఉండే స్వామి కింద నుండి ఒక 2-3 కిలోమీటర్లు అవుతుందంట. బై వాక్ వెళ్ళాలి. కొన్ని స్టెప్స్ ఉన్నాయంట, కొన్ని మామూలు సాదా అంటే నార్మల్ ప్లేస్ ఉందట, మట్టి రోడ్డు. చూద్దాం ఎలా ఉందో. చెప్పినారు, నాకు కూడా తెలియదు. నాతో పాటు మీరు కూడా చూసేయండి. సిద్ధరబెట్టని కర్ణాటక బార్డర్లో ఉన్నాము, దగ్గరలో. కర్ణాటక లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మన ఆంధ్రాలో అయితే ఇంకా పెట్రోల్ కొద్దిగా ఎక్కువ రేటు, 8 to 9 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది కర్ణాటకకి ఆంధ్రాకి. ఆల్మోస్ట్ ఇక్కడ బార్డర్లో ఉండే వాళ్ళందరూ చాలామంది ఆంధ్ర వాళ్ళు కర్ణాటకకే వెళ్ళి పెట్రోల్ అనేది వేసుకుంటారు. సేమ్ మనం కూడా అదే చేద్దాం ఇప్పుడు. ఇక్కడే మనం పెట్రోల్ వేసుకొని వెళ్దాం. ఏమే? అవును, వర్షం పడింది కదా, అందుకే బాగా మంచు కూడా బాగుంది చూడండి. ఆ 7 గంటలు అవుతుంది, సూర్యుడు కనిపించడం లేదు.
చుట్టూ మంచిగా ఉంది, చాలా బాగుంది నేచర్. వర్షం కూడా 3 రోజుల నుండి కంటిన్యూస్ పడతానే ఉంది. ఫుల్ నైట్ వర్షము, ఫుల్ డే అంతా ఎండ. టుమ్కూర్ 72 ఉంది ఇక్కడ నుండి. ఇక్కడ చూసుకోవచ్చు మనము టుమ్కూర్ డిస్టిక్లో ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్. అందులో ఒక్కొక్కసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అబ్బా మంచు చూడండి అప్ప, ఏముంది, అద్భుతంగా ఉంది. మంచు కొండల్లో వెళ్ళిపోతానట్లుంది. హెల్మెట్లు కూడా సరిగ్గా కనిపించడం లేదు. నాతో పాటు భరత్ అన్న కూడా వస్తున్నాడు, ఇద్దరు వెళ్తున్నాము. ఈ గ్లాస్, హెల్మెట్లో ఉండే గ్లాస్ కనుక క్లోజ్ చేయిందంటే ఏం రోడ్డు కనిపించదు, అంత పొగమంచుతో కప్పేసింది రోడ్డు అంతా. మనం దగ్గరికి వెళ్ళాలి, అందుకే లైట్ వేసుకునేది కూడా బెటరే. ఫ్రంట్ లైటు, హెడ్ లైట్ వేసుకుంటే కొద్దిగా బెటర్. అక్కడ అటు సైడ్ నుండి వచ్చే వాళ్ళకి కూడా మనకు కొద్దిగా కనిపిస్తుంది పర్సన్ వస్తున్నారా లేదని. హెల్మెట్ క్లోజ్ చేయిందంటే మనకు రోడ్డు కనిపించదు, ఎందుకంటే ఫాగ్ అంతా వచ్చేసింది ఎక్కువ. వర్షం పడింది కదా రాత్రి, అందుకని. కర్ణాటక లోపలికి వచ్చేస్తామే. మన ఆంధ్ర బార్డర్ నుండి కర్ణాటకలకైతే వెంటర్ అయిపోతుంది. ఇది కర్ణాటక తర్వాత, మన ఆంధ్ర తర్వాత ఫస్ట్ విలేజ్ ఇక్కడ. ఈ మధుగిరికి వెళ్ళే రోడ్లో ఫస్ట్ విలేజ్ ఇది. ఏంది స్వామి ఈ పొగ మంచు ఇలా ఉంది? అప్పుడే 7:30 అవుతుంది టైము, పొగ మంచు మాత్రం భయంకరంగా ఉంది. చుట్టూ ఉంది చూడండి, ఎటు చూసినా పొగ మంచే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఫోటో షూట్ అయితే చేసుకున్నాము. ఇక్కడ మెయిన్ రోడ్లో అద్భుతంగా వచ్చినాయి ఫొటోస్, చాలా బాగా వచ్చినాయి. తర్వాత ఇక్కడ నుండి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుండి దాదాపు ఇంకొక 23 కిలోమీటర్స్ వచ్చేసి మధుగిరి ఉంది. ఇక్కడ నుండి ఇప్పుడు వచ్చేసి ఒక 7-8 అవుతుంది టైము. ఇప్పుడైతే ఫాగ్ అయితే ఏం లేదు, చాలా బాగుంది క్లైమేట్. ఫాగ్ అంతా వెళ్ళిపోయింది, డ్రైవ్ చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఒక్కొక్క ఫోటో అయితే హైలైట్గా వచ్చినాయి. మొబైల్ నార్మల్ కెమెరా అయినా కూడా పిచ్చిలకు వచ్చినాయి ఫొటోస్. ఇదంతా మల్బరీ, ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, ఇదంతా మల్బరీ. ఇది మల్బరీ ఆకు ఈ విధంగా ఉంటుంది, చాలామంది తెలియదు. వాటి ద్వారానే మనకి పట్టు పురుగులు గూడయ్యి, తర్వాత ఆ గూడు నుండి సిల్క్ తీస్తారు. రేషము తీసి తర్వాత ఆ రేషం ద్వారా మనకి పట్టు చీరలు తయారు చేస్తారు. టిఫిన్ బాగుంటుందంట. అండ్ ఇక్కడ చూద్దాం, శ్రీ అన్నపూర్ణేశ్వరినా, అన్నపూర్ణేశ్వరి టిఫిన్ సెంటర్. ఎవరు అనేది? కొడగనహల్లి ఇదే. అవునా, ఓకే.
ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పెట్రోల్ ఆల్మోస్ట్ మన ఆంధ్రాకి కర్ణాటకకి 9 రూపీస్ ఏమో డిఫరెన్స్ ఉంది పెట్రోలు. చాలామంది బార్డర్లో ఉండే వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళంతా కర్ణాటకకు వచ్చి వేసుకొని వెళ్తారు. మళ్ళీ మా ప్రయాణం ఇక్కడ నుండి మొదలైంది. భరత్ అన్న నేను ఇక్కడ టిఫిన్ చేసుకున్నాము. టిఫిన్ అయితే యావరేజ్గా ఉంది అంతే, ఏదో ఒకటి పొద్దున్నే తినేసి వెళ్తా అన్నాము. అబ్బా ఇప్పుడు సూర్యుడు బయటకు వచ్చినాడు. పెద్ద రోడ్లేం లేవు, అంత మామూలు చిన్న రోడ్లే, అన్ని విలేజ్ మీదుగానే మనం వెళ్ళాలి. పల్లెల రోడ్లే అన్నీ ఇవన్నీ. ఎగ్జైట్మెంట్గా ఉంది సిద్ధరబెట్ట చూడడానికి. అక్కడ ప్రతి కార్తీక మాసంలోన ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు అయితే చాలా బాగా జరుగుతాయంట. పూజలు ఒక నెల పాటు చాలా బాగా జరుగుతాయంట. మామూలుగా అయితే మామూలుగా యావరేజ్గా ఉంటాయి పూజలు. ఇంకా కార్తీక మాసంలో అయితే భయంకరంగా ఉంటాయి పూజలు. ఇక్కడ నుండి ఇంకా మదిగిరి 19 కిలోమీటర్లు. ఇంకా చెరువు పక్కనే పెద్ద ఊరు కూడా ఉంది ఇక్కడ. ఎంత కర్ణాటక ఆంధ్రాకి తిరుగుతాడే బస్సులు ఎక్కువ. మంచి ప్లేస్. 25 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము మేము. మొత్తం అన్ని చోట్ల వర్షం అయితే చాలా బాగా పడింది. కర్ణాటకలోనే పడింది, ఆంధ్రాలోనే, 2 చోట్ల బాగా పడింది వర్షము. చూడండి బాగా నీళ్ళు అయితే బాగా నిలువైతే అయినాయి. ఇదే విధంగా ఇంకా బాగా వర్షం అనేది పడితే ఈసారి కూడా మనకు చెరువులు అనేవి బాగా నిండిపోతాయి. 3 రోజుల నుండి కంటిన్యూగా పడుతుంది వర్షము. బైరేహళ్ళి రోడ్ అయితే ఒకటే రోడ్డు చూపిస్తుంది. అన్ని విలేజెస్ చాలా బాగున్నాయి చుట్టుపక్కల. ఒక 4-5 కిలోమీటర్స్కి ఒక విలేజ్ అయితే వస్తుంది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. బ్రిడ్జ్ పక్కనే కొబ్బరి తోట, బ్యాక్ సైడ్ కొండలు. ఇక్కడ కూడా లొకేషన్ చాలా చాలా బాగుంది. ఓహ్, నీళ్ళు ఇలా వెళ్ళేది అనుకోవటాను, కొద్దిగా పోయినాయి ఆటికి. చూడండి నీళ్ళు, చిన్న బ్రిడ్జ్, కొబ్బరి తోట చూడండి చాలా బాగుంది. చింత చెట్లు, రావి చెట్లు. సిద్ధరబెట్ట పైన ఎంతోమంది ఋషులు తపస్సు చేసినారంట. అలాంటి ప్రదేశం అది. ఈ కుక్కులు ఇలా రోడ్డుపైకి ఎందుకు వస్తాయి అర్థమే లేదు. ఇప్పటి వరకు ఒక 50-60 పైన చూసాను కుక్కల్ని. ఒక 2-3 కుక్కలు అయితే చనిపోయినాయి. ఈ ఆటోలు, బస్సులు, లారీలు, 2 వీలర్స్ మొత్తం అందరూ స్పీడ్గా వస్తూ ఉంటారు. కనిపించేది ఒకసారి ఫాగ్ ఉంటుంది, పొగ మంచు. అలాంటప్పుడు ఎక్కువ గుద్దేసి వెళ్ళిపోతుంటారు. ఏం చేసే కాయలు అవి వేడి ఎక్కువ ఉంటుందంట ఈ రోడ్డు పైన.
అందుకే ఇవి రోడ్డు పైకి వచ్చి పనుకుంటాయి. ఇంకో రోడ్డు పైన పనుకుంటాయి. ఇక్కడ రోడ్లు అప్పుడప్పుడు కనిపించవు డ్రైవ్ చేసే వాళ్ళకి. వాళ్ళు ముందు చూసుకొని వెళ్ళిపోతా అంటారు, సడన్గా వచ్చేస్తాయి. డ్రైవ్ మనం కేర్ఫుల్గా చేయాలా. కుక్కలు ఉన్నప్పుడు, కుక్కలు కానీ జంతువులు ఏవైనా కానీ, తర్వాత ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు, మనము పిల్లలు డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. మనం కరెక్ట్గా పోయినా కూడా వాళ్ళు వచ్చేసి గుద్దేస్తారు. అది పరిస్థితి, ఇప్పుడుండే పరిస్థితి అలాగే ఉంది. మొన్న లైవ్ నేను జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లా పోతాను రోడ్డు మీద, పక్కన ఒక 100 మీటర్స్ దూరంలో ఒక గొర్రెపిల్ల మేస్తా ఉంది. మేస్తూ డైరెక్ట్ అది ఏమైంది ఏమో దానికి, అక్కడి నుండి డైరెక్ట్ నా బండి చక్రం మీదకి జంప్ అయింది. చాలా దూరం నీకు అక్కడ మెయిన్ రోడ్లోకి జంప్ అయిపోయింది. అంటే సడన్గా బ్రేక్స్ బాగుండే కాబట్టి బ్రేక్ వేసిన. అదే బ్రేక్ ఇట్లుంటే గుద్దు పారేసేవన్నీ. అట్లుంటుంది జంతువులతో. మనం కేర్ఫుల్గా పోవాలి ఎప్పుడైనా. ఇక్కడ కొండలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి చూడండి. అక్కడ చూడండి కొండ ఏముందో భలే కనిపిస్తుంది. సూపర్ వ్యూ మోడ్లో పెట్టినాను వీడియో. ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు మీకు. చాలా బాగుంది కొండ మాత్రము. పైన కూడా ఏదో టెంపుల్ ఉన్నట్లుంది పైన, కొండ పైన. ఓ 7 కిలోమీటర్లు అంతే మదిగిరి. ఇక్కడ నుండి ఇంకా 7 కిలోమీటర్లు మాత్రమే ఉంది. మదిగిరి బెట్ట కూడా ఉంది ఆడ. మదిగిరి కొండ మొత్తం ఒకే రాయి పైన చెక్కిండేది. పైన కూడా దేవాలయం ఉంది. చాలా డేంజరస్ ఏమంటే కొండది. మధ్య వరకు మెట్లు బాగున్నాయి. ఆ మధ్యలో మనకి రోప్ అనేది కట్ అయింది. ఆ రోప్ కట్ అవ్వడం ద్వారా ఎక్కే కొద్దిగా ఇబ్బంది. ఇంక మిగతాదంతా కొద్దిగా పర్వాలేదు. భయపడే వాళ్ళు ఎక్కడం కష్టమే మదిగిరి కొండని. ఎంత బాగుందో. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఒక్క తోట, అరటి తోట, కొబ్బరి తోట చాలా బాగుంది ఇక్కడ ఈ రైట్ సైడ్లో. ఈ విలేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక మంచి మెయిన్ రోడ్కి ఎంటర్ అవుతామే. ఇక్కడ నుండి ఇంకా ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు, 2 or 1.5 ఉండొచ్చు మదిగిరి కొంచెం పెద్దది కాబట్టి, కొంచెం టౌన్ కాబట్టి ఇక్కడ రోడ్లు కూడా బాగున్నాయి. ఒకే కొండ పైన మొత్తం అంతా అక్కడ మదిగిరిలో స్టెప్స్ అనేవి వేసి పైన అప్పుడు రాజులు ఉండేవాళ్ళంట. చాలా డేంజర్ కొండది. ఓ మదిగిరి నప్ప ఇదంతా మదిగిరి టౌను. ఈ పక్కనే చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయా. ఇక అమ్మవారి దేవాలయం ఉన్నట్టుంది. ఇక్కడ పెద్ద హార్చ్ ఉంది. పెద్ద హార్చ్ ఉంది ఇక్కడ. ఐడియా అంటే చూడండి మదిగిరి మారమ్మ టెంపుల్. అది ఫేమస్ కదా. ఓకే 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 మరి ఎప్పుడైనా తీయాలా. మదిగిరి ప్లాన్ చేసినప్పుడు తీయచ్చు. అవునా, ఓకే ఓకే. ఇంకెన్ని కిలోమీటర్లనా సిద్ధరబెట్ట? ఎన్ని కిలోమీటర్ల? ఇంకా 20 ఉందా? మదిగిరి 42 కదా. మదిగిరి 42.
42 టోటల్ 66 ఏమో ఉంది హిందూపూర్ నుండి. అంతే 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 అంతే. ఇక్కడ నుండి ఇంకో 20 అంట సిద్ధరబెట్ట. అది విలేజ్లోనే విలేజ్ దగ్గరే ఇది ఉండేది. ఒక నిమిషం నీకు లక్కుని తిను. ఇంకోటి వెళ్ళిపోయా తిను. అన్నీ తిని ఇక్కడే సైడ్ కొన్నాను రోడ్లోకి పోతే కథమ్మ మీరు. బాగుంది. ఇక్కడ రైట్ తీసుకొని మనము టుమ్కూర్ రోడ్లోకి ఎంటర్ అవుతానే ఉంది. సూపర్గా ఉంది ఈ రోడ్డు. హైవే అనుకుంటా ఏమన్నా ఇది. కొద్దిగా రోడ్డు అయితే చాలా చాలా బాగుంది. టెంపుల్ అయితే మనకు మెయిన్ రోడ్లోనే వస్తుందట. ఇక్కడ నుండి అయితే 20 కిలోమీటర్లు. సిద్ధరబెట్ట 22 ఉంది. 20 అనుకున్నా. ఓకే ఒకటే రోడ్డు. ఈ కొండ చూడు ఏముందో, మొత్తం అంతా కొండలు, చుట్టూ కొండల మధ్యలో ఇక్కడ మధుగిరి టౌన్ ఉండేది, రాక్ టౌను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ప్లేసు. నైస్ ప్లేస్. ముందు చూడండి ఒక్క తోట. బాబా సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది ప్లేస్ ఇది. గ్రీనరీ అయితే అద్భుతంగా ఉంది. బాగా వర్షం పడుతుంది కదా, ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి మధుగిరి దాటిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్ల తర్వాత ఈ ప్లేసు. సూపర్గా ఉంది లొకేషను. చుట్టూ మనకు పీకాక్స్ కూడా బాగా అరుస్తున్నాయి. మంచి సౌండ్స్, మంచి గ్రీనరీ. రోడ్డు కూడా చాలా బాగుంది. అన్నిటికీ చాలా అనుకూలంగా ఉంది ప్లేసు. మంచి వ్యూ చూడండి. ఇక్కడ కొండలు చూడండి. భరత్ అన్న ఖచ్చితంగా ఇక్కడ ఫోటో తీయమంటాడు. ఏమైనా ఉందో చూడండి ఈ లొకేషను. కొండలు, అంతా కొండలే. కొండల పక్కన పంట పొలాలు. ఇక్కడ మెయిన్ రోడ్డు సూపర్ ఉంది. అంటే క్రాసింగ్లు మలుపులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కొంచెము, కాబట్టి 50 స్పీడ్లో వెళ్ళాలంటే ఇక్కడ చాలా బాగుంది ప్లేసు. ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది ఈ ప్లేసు. మంచి లొకేషన్ ఇది. ఎండ్ ఇది. ఇక్కడ వరకు మనకు రాక్ సిటీనే. ఫస్ట్ టైం చూస్తాను నేను ఇంత చిన్న టోల్గేట్ని. చాలా చిన్న టోల్గేట్ ఫస్ట్ టైం చూస్తాను. పెద్ద టోల్గేట్లే చూసిండేది నేను. ఇక్కడ రైటా? ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుండే? ఎన్ని? ఓకే ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసినామా ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి. ఈ ఆర్చ్ దగ్గర మనం రైట్ తీసుకొని ముందుకు వెళ్తే ఒక 4 కిలోమీటర్లు అంతే. సిద్ధరబెట్ట సిద్ధర స్వామి క్షేత్రం. నేను ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవాలనుకున్నా. స్ట్రైట్ అంటే
మెయిన్ రోడ్లోనే అన్నాడు అన్న. ఆర్చ్ అంటే ఓకే. ఇప్పుడు నాకు ఫ్లాష్ అయ్యి ఆర్చ్ లోపలికి వెళ్ళాలి. ఆర్చ్ లోపలికి ఒక 3 కిలోమీటర్లు లోపలికి వెళ్తే చూద్దాం సిద్ధరబెట్ట దగ్గరికి. ఇది హిందూపూర్కి నియర్లో ఉండే ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. ఇది కూడా చూసుకొని వెళ్ళొచ్చు. ఏం 66 అవుతుంది అంతే. ఒక 4 వీలర్లో వచ్చిందంటే, మనం కార్లో వచ్చిందంటే 1 అవర్ అంతే జర్నీ. అది మీడియం స్పీడ్లో వచ్చినా కూడా 1 అవర్ అంతే జర్నీ. పోవడానికి 1 అవర్, రావడానికి 1 అవర్, పైనకి వెళ్ళడానికి ఒక 2 అవర్స్. ఒక 4 అవర్స్లో మనము మన జర్నీ అనేది కంప్లీట్ చేయొచ్చు. అబ్బా ఏముంది లొకేషను, చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇక్కడ వరి పంట కనిపిస్తుంది. ఇక్కడ వరి పంట అయితే చాలా తక్కువగా ఉంటుంది, నీళ్ళు తక్కువ కాబట్టి. అనంతపూర్ డిస్టిక్ అంతా ఆల్మోస్ట్ అంతే. అనంతపూర్, సత్యసాయి డిస్టిక్ వరి పంట అనేది చాలా తక్కువ వేస్తారు. మొక్కజొన్న, తర్వాత మల్బరీ కూడా ఎక్కువ, పట్టుగూళ్ళు, తర్వాత వేరుశెనక్కాయలు, ఇవే ఎక్కువ పండించేది. చెట్లుంటే చాలా బాగుంటుంది. మధ్యలో నిలిపి వెళ్ళడానికి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎండాకాలము చాలా బాగుంటుంది. చాలా చోట్ల ఒక చెట్టు కూడా ఉంచరు. ఇవి పాత రోడ్లు కాబట్టి చెట్లను బాగా పెంచినారు. బాగుంది గ్రీనరీ, నైస్ ప్లేస్. పోయే కొద్ది రోడ్డే ఉంది కానీ మనకి సిద్ధరబెట్ట మాత్రం కనిపించడం లేదు. ఆల్మోస్ట్ 3 కాదు ఉండేది, ఒక 9 కిలోమీటర్స్ వరకు ఉండవచ్చు డిస్టెన్స్ అక్కడ నుండి, ఆర్చ్ నుండి. కటింగ్ చూడే మలుపు ఏముందో, ఇది సూపర్గా ఉంది. ఎంత కటింగ్ ఉంది, చాలా బాగుంది కటింగ్. ఇక్కడ ఒక్క తోటలో బాగున్నాయి, ఎక్కడ చూసినా ఒక్క తోటలో కనిపిస్తున్నాయి. 3-4 సంవత్సరాలు మనకు ఒక్క తోటలో ఏమి ఆదాయం ఉండదు, తర్వాత ఆదాయం అనేది వస్తుందంట. కానీ ఇక్కడ బాగా రాళ్ళుండే ప్రదేశంలో ఎక్కువగా ఒక చెట్లు ఎక్కువ వేస్తారు. ప్రొడక్షన్, ఉత్పత్తి బాగుంటుంది. ట్రాఫిక్ అనేది 0 ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఎక్కడో ఒక వాహనం కనిపిస్తుంది అంతే. భరత్ అన్న కొద్దిగా స్లో చేసిందంటే ర్యాకెట్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు, కనిపించడు అంతే. మలుపులు ఎక్కువ ఉన్నాయి ఈ రోడ్డుకి, ఈ బెట్టకి, సిద్ధరబెట్టకి మలుపులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏదో బోర్డు కనిపిస్తూ ఉంది, అంతా పెయింట్ అంతా ఎగిరిపోయింది, ఏం లేదు. భరత్ అనేది కనిపించడం లేదు. ఒక కొన్ని మీటర్లకి మనకు మలుపులనే ఉన్నాయి కాబట్టి అక్కడ నిలిపినాడు అన్న. వెళ్ళిపోదాము, స్లో చేసినాడు. అబ్బా ముందు చూడండి, వ్యూ ఏముందబ్బా, చాలా బాగుంది. నైస్ ప్లేస్. ఇక్కడ ఫారెస్ట్ కూడా ఎక్కువగా ఉన్నట్టుంది.
సిద్ధరబెట్టకైతే వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ దారి, ఇది విలేజ్ అనుకుంటా, ఇదంతా విలేజ్. శ్రీ సిద్ధగిరి టిఫిన్ సెంటర్, సిద్ధరబెట్టకు దారి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనము సిద్ధరబెట్టకైతే వచ్చేసినాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో ఇంకా అక్కడ పక్కనే ఉంటాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో ఈ బెట్ట గురించి మనం తెలుసుకుందాం.